3, 2, 1. Hello. Hi. Sorry. 3, 2, 1. Start. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రౌడీ Nandu. సో ఇన్స్టాగ్రామ్లో స్టోరీ లైక్ మా ఇంట్రో ఎక్కడా లేదు కాబట్టి సో మా ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాము. సో రౌడీ బేబీ 8275 ఇన్స్టాగ్రామ్, బట్ తిన ఒరిజినల్ నేమ్ వచ్చి దుర్గా. నీ గురించి చెప్పు. నా పేరు దుర్గా. తర్వాత ఓకే, నా పేరు నందిని వర్మిత. సో నేను పుట్టింది పెరిగింది మొత్తం కాకినాడలోనే. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లో. జూలైకి 1 year అవుతుంది నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి. అండ్ నాకు ఒక బ్రదర్ ఉన్నాడు. మా మమ్మీ డాడీ మా అన్నయ్య కాకినాడలోనే ఉంటారు. నేను ఒక్కదాన్ని హైదరాబాద్ హాస్టల్లో ఉంటున్నాను. అండ్ మాకు ఒక పెట్ కూడా ఉంది, కిందే ఉంది అది. మా పెట్ ఓరియో. ఓరియో హాయ్ చెప్పు. ఓరియో సే హాయ్. హాయ్. రాక్షసి. వద్దు. మీరు నన్ను పబ్లిక్ చేస్తున్నారని దాని ఫీలింగ్. మీరేం ఫీల్ కాకే. వీళ్ళిద్దరు సో మా మమ్మీది ప్రాపర్ కాకినాడ, మా డాడీది తెలంగాణ. సో నేను 2 states కవర్ చేస్తాం అనమాట. బట్ పుట్టింది పెరిగింది అంతా కాకినాడలోని. సో ఇప్పుడు దుర్గా. హలో, నా పేరు దుర్గా. నా ఇన్స్టాగ్రామ్ రౌడీ బేబీ 8275. నేను ఫ్యాషన్ డిజైనర్గా జాబ్ చేస్తున్నా. అంటే మొత్తం నాకు బ్రదర్ సిస్టర్ కూడా ఉన్నారు. అంతే. సో వీళ్ళది మొత్తం కంప్లీట్ కాకినాడ బేస్డ్ అనమాట. అండ్ మా స్టడీస్ చెప్పమని అడిగారు ఇన్స్టాగ్రామ్. యాక్చువల్లీ మేము ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టాము, లైక్ కామన్ క్వశ్చన్స్ అంటే మేము ఆన్సర్ చేస్తామని. తిను ఫ్యాషన్ డిజైనర్ కోర్సే చేసింది కాకినాడలో గిఫ్ట్ కాలేజ్లో. 10th అయిపోయిన వెంటనే ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేసింది. తను ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏమీ చూస్ చేసుకోలేదు. తనకి మ్యాథ్స్ అంటే భయం. సో అందుకే నేను ఫ్యాషన్ డిజైనరే చేసుకుంటాను. మ్యాథ్స్ అంటే భయం కాదు, హిందీ అంటే భయం మనకి. కానీ ఇప్పుడు తను చెప్పే బొటీక్లో వాళ్ళ మాస్టర్తో హిందీలోనే మాట్లాడాలి. ఆయనకి తెలుగు రాదు. సో నాది వచ్చేసి నేను బీటెక్ చేశాను, పాలిటెక్నిక్ చేసి బీటెక్ చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను లాస్ట్ 3.5 years నుంచి. సో దట్స్ అబౌట్ అస్. అండ్ మా పెట్ని కూడా చూసారు కదా, ఓరియో. అది కిందనే ఉంది, పైకి రమ్మంటే నాటకాలు. రాక్షసి. ఓరియో కాదు, రాక్షసి. ఇదిగోండి మా క్యూట్ ఓరియో. ఒరే సే హాయ్. ఒక్కసారి హాయ్ చెప్పమా ప్లీజ్. ఓరియో హాయ్. చూడు. 3, 2, 1. సో అండ్ ఇంకా మాకు వచ్చిన కామన్ క్వశ్చన్స్, మీ ఇద్దరు బాండింగ్ ఏంటి, అసలు సిస్టర్సా మీరు ఏంటి అని. యాక్చువల్లీ మేము సిస్టర్స్ కాదు, కజిన్స్ కాదు, ఏమీ కాదు. ఇప్పుడు మేము రీసెంట్గా ఫ్లాట్ తీసుకున్నాము. దీనికి ముందు మేము ఉంటున్న హౌస్లో వీళ్ళు మా నైబర్స్. సో అక్కడ నుంచి నాకు క్లోజ్ అయిపోయింది బాగా. మాది కరోనా బాండింగ్ అనమాట. యాక్చువల్లీ అప్పుడు బీటెక్ అయ్యేంత వరకు నేను చదువుతున్న స్కూల్లోనే దుర్గా కూడా చదివింది. మా ఇద్దరికి అక్కడి నుంచే పరిచయం. ఇది ఎల్కేజీలో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. సో తర్వాత మా ఇంటి దగ్గరికి వచ్చింది. ఆ బాండింగ్ ఉన్న లాక్డౌన్లో ఇంకా కంప్లీట్గా అక్కడ పిల్లలతోటే ఉండడంతో అక్కడ నాకు తిని బాగా క్లోజ్ అయింది. అండ్ తర్వాత మేము ఇక్కడికి వచ్చినా సరే దగ్గర హౌసెసే కాబట్టి రోజు ఈవినింగ్ వచ్చి ఓరియోతో ఆడుకోవడానికి వస్తుంది అనమాట. సో మేము నైబర్స్, ఏవి రిలేషన్ లేదు. చాలా మంది మీరు ట్విన్సా అని అడిగారు. నా దాంట్లో వచ్చింది క్వశ్చన్, మీరు ట్విన్సా అంటే కాదు, మేము ట్విన్స్ కాదు, మాకు ఏ రిలేషన్ లేదు. బట్ మా మమ్మీ వాళ్ళ పుట్టింటి సర్నేమ్ దుర్గా వాళ్ళ సర్నేమ్ ఒకటే. సో మేబీ ఎక్కడైనా లింక్ ఏమో మాకు తెలియదు, కానీ రిలేషన్ అయితే ఏమీ లేదు. బట్ మా మమ్మీ వాళ్ళ పుట్టింటి సర్నేమ్, వీళ్ళు ఇప్పుడు ఉంటున్న వీళ్ళ సర్నేమ్ ఒకటే. అండ్ ఇంకా వచ్చిన క్వశ్చన్స్, స్టడీస్ అయిపోయింది, ఇది అయిపోయింది, బాండింగ్ అయిపోయింది. దుర్గాని రీల్స్ ఎక్కువ చేయమనండి అంటున్నారు. యాక్చువల్లీ తను ఇప్పుడే స్టార్ట్ చేసింది కదా తన కెరియర్. సో అందుకే దీని మీద కదా దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టుకుంది. నేనే మాట్లాడుతున్నాను. ఇంత ఇస్తే నాకు ఎడిటింగ్ వరకు ఎక్కువ పడుతుంది అనిపించింది, అందుకే నాకు తక్కువ ఇచ్చాను. అండ్ ఇంకా ఈ బ్యూటీకి సీక్రెట్ ఏం లేదండి. ఒరిజినల్స్ పౌడర్ కూడా రాయు. నేను నాది స్కిన్ కేర్ ఉంటుంది. యాక్చువల్లీ నాది యాక్నీ స్కిన్. సో నేను సన్ స్క్రీన్, లోషన్, మాయిశ్చరైజర్స్ నేను యూజ్ చేస్తాను, కానీ ఇవేమి రాయిపోయినా అలాగే ఉంటుంది. మెసేజ్ పెట్టారు, క్వీన్ ఆఫ్ ఇండియా. క్వీన్ ఆఫ్
క్వీన్ ఆఫ్ వరల్డ్. క్యూన్ ఆఫ్ వరల్డ్ అని పెట్టారు. థ్యాంక్స్ ఫర్ ది కామెంట్. అండ్ నాకు వచ్చిన దాంట్లో ఒకళ్ళు మేబీ నాకు అది స్క్రీన్ షాట్ తీయడానికి అయితే తీసి ఇక్కడ పెడతాను. నిన్న నైట్ మనము బ్రిడ్జ్ కింద దూడకి బనానాస్ యాక్చువల్లీ నిన్న నేను దుర్గని తీసుకురావడానికి బొటీకి వెళ్తున్నాను. సో అక్కడ బ్రిడ్జ్కి డౌన్లో, కాకినాడ కల్పన బ్రిడ్జ్కి డౌన్లో ఒక చిన్న దూడ పిల్లకి దానికి ఏదో దెబ్బ తగిలింది కాళ్ళకి. 2 బ్యాండేజెస్ కూడా వేశారు. అది నడవలేని స్థితిలో ఉందేమో అనిపించి మేము వచ్చేటప్పుడు దానికి బనానాస్ తీసుకొని వచ్చి దానికి పెడుతున్నాం. ఫోన్లో అది పెడితే దానికి కొంచెం నడవడానికి అని తప్పిద్ది, కొంచెం ఓపిక వస్తుందేమో అని. అండ్ దీనికి డాగ్స్ పిచ్చి చాలా ఎక్కువ. సో దీనికోసం మా అన్నయ్యకి కూడా డాగ్స్ ఎక్కువ ఇష్టం ఉండేసరికి బిస్కెట్ ప్యాకెట్స్ బండ్లో ఉంటాయి, ఎక్కడ డాగ్ కనిపించినా బిస్కెట్స్ పెడతారనమాట. సో నిన్న మేము అది పెడుతుంటే ఎవరో చూసారు. నిన్న నేను క్వశ్చన్ ఆన్సర్స్ పెడితే ఒకరు పెట్టారు మాకు. అకౌంట్ పేరు కూడా సమ్ దోస్త్ సమ్ ఏదో ఉంది, నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. సో ఏమీ రీజన్ లేదు, సో దానికి అలా ఉంది అని పెట్టామంటే. బిస్కెట్స్ మాత్రం డాగ్స్కి కనబడితే పెడతాము. సో దానికి స్పెసిఫిక్ రీజన్ అని ఏం లేదు. బేసికలీ వీఆర్ పెట్ లవర్స్ అంతే. ఇంకా ఇంకేమున్నాయి? నీ ఫోన్ ఉన్నా బాగున్నా, అందులో చూద్దాం కదా. సో అసలు రిప్లైలు ఇవ్వరు అంటే మాకు ఎన్ని రిక్వెస్ట్లు ఉంటాయి తెలుసా, అందరికీ హాయ్ చెప్పడం అన్నది అవ్వదు. సో అందుకే ఇలాంటి టైంలో మాకు హాయ్ అని పెట్టిన వాళ్ళందరికీ పెద్ద హాయ్ అండ్ థ్యాంక్స్. మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. రేపు ఆన్సర్స్ ఇస్తా అన్నారు, ఆన్సర్స్ ఇవ్వలేదు అని అనుకుంటారేమో. సో ఇది ఎడిట్ చేసి ఈ లింక్ పెడతాను, అందరు ఇక్కడికి వచ్చి ఆన్సర్స్ చూసుకోండి. అండ్ కొంతమంది మాత్రం లాస్ట్ టైం నేను క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టినప్పుడు కోహినూర్ డైమండ్, మా ఆఫీసర్ నన్ను ఇంకా కోహినూర్ అని పిలుస్తారు. వీళ్ళు ఎవరే బ్రిటిష్ వాళ్ళు కోహినూర్ డైమండ్ ఎత్తుపోయారని అనుకుంటాం, మీరు ఇక్కడే నాకు పెట్టారు. మా ఆఫీస్లో వాళ్ళు నన్ను ఇంకా ఏడిపిస్తారు కోహినూర్ అని చెప్పి అది పట్టుకొని. సో థ్యాంక్స్ మీ అందరికి ఫర్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని. ఇంకా సపోర్ట్ చేయాలి. ఇక్కడ సింక్ అయింది ఇద్దరిది. సో ఇంకా చలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఇద్దరు ఇన్స్టాగ్రామ్ యాక్చువల్లీ నాకన్నా ముందు దీనికి ఫాలోవర్స్ ఎక్కువ ఉండే. మా ఆఫీస్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ చాలా మంది నన్ను అంటున్నారు, నువ్వు కుళ్ళు దాన్ని ఏమంటారు, ఇంకా దుర్గ నీతో ఎలా మాట్లాడుతుంది అసలు, నువ్వు తనని మోసం చేసి ఇప్పుడు నీకు ఫాలోవర్స్ పెంచేసుకున్నావు, తనని తగ్గిపోయారు, నువ్వు లేనని రోజు తనని వాడుకున్నావు అని చెప్పి నిజంగా మళ్ళీ సంజు వాళ్ళు వచ్చినప్పుడు అలానే అన్నారు. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, తను ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాకు ఎక్స్ప్లోర్ చేయడం అవి ఎక్కువయ్యి నేను కొంచెం ఎక్కువ పెడుతున్నా. తిని ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేయడం వల్ల దీన్ని కొంచెం తగ్గించింది అంతే. సో మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అనేది ఇద్దామని అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇప్పుడు